హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రాని రద్దు చేస్తున్న హైకోర్టు అని చెప్పేసి ఒక వార్త. ఇది మామూలు సంచలనం కాదు. హైడ్రాని రద్దు చేయడం అంటే హైదరాబాదుని అల్లకల్లోలం చేయడమే. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? హైడ్రా చేసిన తప్పేంటి? రంగనాథ్ గారికి హైకోర్టు గట్టిగా మొట్టికాయలు ఇచ్చింది. ప్రభుత్వానికి ఇమీడియట్గా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. అసలు ఏం జరుగుతుందనే చూస్తే ఒక్కసారిగా షాకింగ్ పరిణామాలు అయితే వచ్చాయి. హైడ్రా చాలా కాలంగా అంటే గత 2 నెలలుగా కూడా తన యాక్టివిటీస్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతుంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించిన ఏ అక్రమ కట్టడాన్ని వదలట్లేదు. దూసుకుంటూ వెళ్ళింది. ఇప్పటికే హైడ్రా అక్రమ కట్టడాలు కూల్చి స్వాధీనం చేసుకున్న భూములు చూస్తే దాదాపు 111 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. నిజం చెప్పాలంటే ఇది ఇంకా తక్కువే. ఇంకా చాలా ఉంది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. అయితే ఈ మధ్య కాలంలోనే అనేక వివాదాలు హైడ్రాను చుట్టుముట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల ఇళ్లను కూడా కూల్చేశారని చెప్పేసి హైడ్రా మీదకి వాళ్ళు కాస్త గరంగా ఉండి కొద్దిగా మీడియా ముందు కూడా బాధ వెళ్ళబుచ్చుకున్నారు. ఇది కాస్త వివాదమై బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కూడా ఆ పేద ప్రజల విన్నపాలు ఏవైతే ఉన్నాయో అవి స్వీకరించి హైడ్రా మీద విమర్శలు చేశారు. పేద ప్రజల్ని ఈ విధంగా ఎలా చేస్తారు మీరు అని. అదేవిధంగా మరోవైపు చూస్తే కేవలం పెద్ద వాళ్ళ బిల్డింగ్స్ మాత్రమే కొట్టేస్తున్నారు, అలాగే ఆ పెద్దవాళ్ళలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే ఉంటున్నారని మరొక ఆరోపణ ఎదుర్కొంది హైడ్రా. ఇదిలా ఉండగానే హైడ్రా ఉన్నట్టుండి స్టాండ్ మార్చుకుంది. మేము అందరి బిల్డింగ్స్ కొట్టట్లేదు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బఫర్ జోన్లో ఉన్నా సరే అందరి బిల్డింగ్స్ని కొట్టట్లేదు, కడుతూ ఉన్న భవనాలు, కట్టి నిర్మాణం పూర్తయిన భవనాలను కొడుతున్నాం తప్పితే ఆల్రెడీ నివాసం ఉంటున్న భవనాలను కొట్టట్లేదు అని రంగనాథ్ గారు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారిగా హైడ్రా వెనకాల ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే అందుకుంది. నిజానికి అలాంటి డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలా వచ్చిన తర్వాత మరి అంటే బాగా డబ్బును సంపాదించుకొని అక్కడ కొనుక్కొని కట్టుకొని నివాసం ఉంటూ ఉంటే ఆ చెరువులు చివరికి మాయమే చేసేస్తే అది తప్పు కదా అనే ప్రశ్న కూడా దీంట్లో బయలుదేరింది. ఇవన్నీ జరుగుతూ ఉండగానే హైడ్రా మాత్రం తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గచ్చిబౌలిలో కావచ్చు, అదేవిధంగా బాలాపూర్ కావచ్చు, ఇటువైపు చూస్తే లింగంపల్లి కావచ్చు, అనేక ప్రాంతాల్లో తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఇక్కడ హైడ్రా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొని చివరికి పేద ప్రజలకు సంబంధించిన వాటిని కూల్చిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాంట్లో ఇప్పుడు కోర్టు నుంచి చొక్కెదురైంది. కోర్టుకి ఒక వ్యక్తి పిటిషన్ వేశారు. జీవో 99ని రద్దు చేసి హైడ్రాని పూర్తిగా తీసేయాలి, ఆ కమిషనే ఉండొద్దు అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే కోర్టులో పిటిషన్ వేశాడు. సో ఆయన వేయడంతో కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని విచారించింది. సో ఆ విచారణలో కొన్ని విషయాలు అయితే కోర్టు చెప్పింది. మామూలుగా పిటిషన్లో ఏముందంటే అసలు ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ అడగకుండా ఏ విధంగా కూల్చేస్తారు, ఇది తప్పు కదా అని చెప్పేసి అడిగింది. కోర్టు కూడా ఇదే భావించి ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. వాళ్ళ నుంచి వివరణ అడగాలి, వివరణ అడిగిన తర్వాత చర్యలకు ఆదేశించాలి, అంతేకాని ముందుగానే ఏ విధంగా వెళ్ళి మీరు కూల్చేస్తారు, ఇది ముమ్మాటికి తప్పే అని చెప్పేసి హైడ్రా అనే కమిషన్కి గట్టిగా మొట్టికాయలేసింది. దీంతోపాటు ప్రభుత్వానికి కూడా సూచన చేసింది, మీరు ఎక్కడి నుంచైనా సరే ఈ పిటిషన్కి కౌంటర్ పిటిషన్ వేసి దీనికి వివరాలు ఇవ్వండి, మీరు అసలు ఏ విధంగా ప్రణాళికలు రచించారో అవన్నీ కూడా తెలియజేయండి కోర్టుకి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఇన్ని రోజులుగా కూడా ఎవరు కోర్టు ద్వారానికి వెళ్ళలేదు, కోర్టు ద్వారా ఏదైనా చేద్దామని ప్రయత్నించలేదు. ఎందుకు చేయలేదంటే ఈ కట్టిన వాళ్ళంతా నిజంగానే అక్రమార్కులు, నిజంగానే ఆక్రమించి కట్టారు. అందువల్ల వెళితే తిరిగి మనకే బ్యాండ్ పడుతుంది, అవి అక్రమం అని తేలితే మనకే కేసులు బుక్ చేస్తారనే భయంతో ఎవరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించలేదు. పెద్ద బడాబాబులు కూడా నోరు మూసుకొని ఉన్నారు. హైడ్రా కొట్టినా సరే ఏం మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే వాళ్ళ వెంట ఖచ్చితంగా కొట్టేయాల్సిందే, ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలని తీసేయాల్సిందే. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాల్లో మాత్రం పేద ప్రజలకు సంబంధించిన వాటిలో హైడ్రా కొద్దిగా అత్యుత్సాహంగా వెళ్ళింది. అది కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాలు కూడా కాదు. సో ఇక్కడ కొంత ఇబ్బంది ఎదురైంది. కాబట్టి రంగనాథ్ గారు తన మాటలు కూడా వెనక్కి తీసుకున్నారు. లేదు, కొన్ని నివాసాలు అయితే కొట్టట్లేదు అని చెప్పి. అదే ఇంకా గందరగోళం ఉంది దీంట్లో పరిస్థితి. వీళ్ళు చెప్పిన మాట ఒకటి చేసేది ఒకటిలాగా ఉంది. తిరిగి ఈరోజు అయితే ఇక డైరెక్ట్గా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే మ్యాప్ వేశారు, ఈ రోజు రేపు ఆ ఫామ్ హౌస్ను కూల్చేస్తారన్న వాదన కూడా వచ్చింది. ఇదిలా జరుగుతుండగానే ఎంఐఎం అధినేత బిల్డింగ్స్ని, ఆ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చేసి మీరు మీ సత్తా నిరూపించుకోండి అని చెప్పేసి వాళ్ళ కాన్స్టిట్యున్సీ కొంతమంది వ్యక్తులు కూడా సవాల్ కూడా విసురుతున్నారు. ఇట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా అవుతూ ఉండగా ఈ కేసు ముందుకు వచ్చింది. ఇప్పుడు జీవో 99ని మరి కోర్టు కొట్టేస్తుందా, ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ ఇస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూడాల్సిన అంశం. అమీన్పూర్లో ఈ నెల 3న కొన్ని షెడ్లు కూల్చేశారనమాట. అవన్నీ కూడా దిగువ మధ్య తరగతి వాళ్ళవి, కొంతమంది వ్యక్తులు కూల్చేయడంతో వీళ్ళు ఇక ఏం చేయాలో అర్థం కాక కోర్టులో పిటిషన్ వేయడానికి డిసైడ్ అయ్యారు. ఆ విధంగా వేసిన పిటిషనే ఇది. అయితే దీంట్లో వీళ్ళు మాకు ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా చేశారు, కాబట్టి ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు.
సో ప్రభుత్వం దీనికి వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పి హైకోర్టు కూడా ప్రభుత్వానికి కొంత టైం అయితే ఇచ్చింది. సో ఇప్పుడు హైడ్రా కొంచెం ఇబ్బందుల్లో పడింది. ఏం జరుగుతుందనే చూడాలి. ఒకవేళ ప్రభుత్వం కోర్టు సీరియస్ అయ్యి ఆంక్షలు మాత్రం విధిస్తే హైడ్రా యాక్టివిటీస్కి ఇక చెక్ పడ్డట్టే. మరి ఈలోపు ఏం జరుగుతుంది?